చాలా కాలం క్రితం ఒక కేకారణ్యంలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో ఒక అర్చక స్వామి ఉండేవాడు. అడవిలో గుడి కదా అది. అక్కడికి చాలా దూరం నుంచి అందరూ నడిచి వచ్చేవారట. వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం దాకా ఉండి మళ్ళీ వెళ్ళేటప్పుడు నీరసపడి వెళ్ళేవారట. అహోబరం అడవులు లాంటి అడవులు అనమాట. ఆ అడవిలో శివాలయం. పాప అర్చకుడు చాలా గొప్పవాడు. దేవుడి దేవాలయానికి డబ్బు కూడా ఉంది. కానీ గుడికి ఎవరు వచ్చేవారు కదట. ఏదో వస్తే ఏ శివరాత్రికో ఎప్పుడో వచ్చేవారు. ఎందుకు రాలేకపోతున్నారో తెలుసా? అంత దూరం నడిచొచ్చో లేకపోతే గుర్రం ఎక్కొచ్చో మధ్యాహ్నం భోజనం లేక నీరసపడి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ప్రాణం పోతుందని వచ్చేవారు కాదు. తిండి లేక వచ్చేవారు కదట. అప్పుడు అర్చకుడికి ఒక ఆలోచన వచ్చింది. నాకు భగవంతుడు బోలెడు సంపదించాడు, శివుణ్ణి నమ్ముకుని అర్చన చేస్తున్నాను, కానీ ఈ శివుడి దర్శనానికి వచ్చే జనానికి వచ్చే ఆకలి బాధ తొలగించలేకపోతున్నాను. ఈ రోజు నుంచి అడవిలోనే ఒక సత్రం కడతాను అన్నాడు ఆయన. ఎగువ అహోబలంలో మాధవరావు గారు వాళ్ళు స్థాపించిన సత్రం లాంటి సత్రం స్థాపించాలి అనుకున్నాడు. అదృష్టవశాత్తు 6 నెలల్లోపు మంచి సత్రం స్థాపించాడు. అన్నదాన సత్రం. పూర్తిగా అన్నం తన సొంత ఖర్చుతో పెట్టేవాడు. ఇంకేముంది, ఆ అడవికి వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులరా. మధ్యాహ్నం పూట కమ్మని భోజనం దొరుకుతుంది. రాత్రికి చీకట్లో వెనక్కి రావక్కర్లేకుండా సత్రంలో పడుకోవచ్చు, పొద్దుట వెళ్ళిపోవచ్చు అని జనం రావడం మొదలెట్టారు. ఆలయం అంతా బాగా కళకళలాడిపోయింది. వచ్చిన వాళ్ళు కానుకలు కూడా ఇచ్చేవారు. ఈ కానుకలు కూడా మళ్ళీ అన్నదానానికే వెచ్చించేవాడు. ఆయన సొంతానికి బ్యాంక్ అకౌంట్లో వేసుకునేవాడు కాదు. ఒకరోజు తమాషా జరిగింది. ఈ అన్నదానం మొదలుపెట్టిన 6 నెలల తర్వాత ఆయన ఒక రోజున లోపల దీపం వెలిగించడానికి వెళ్ళాడు. శివుడి దగ్గర ఒక అఖండ దీపం ఉండేది. ఆ దీపం దగ్గరికి వెళ్ళాడు. అందులో నూనె బదులుగా పొరపాటున నీళ్లు పోసేశాడు. చూసుకోలేదు. చీకట్లో నూనె బదులు నీళ్లు పోసి ఒత్తి వేసి వెలిగించాడు. ఎప్పుడు దీపం వెలిగించేటప్పుడు ముందు నెయ్యి పొయ్యాలి లేదా నూనె పొయ్యాలి, అప్పుడే ఒత్తి వేయాలి. ఏ నూనె నెయ్యి లేనటువంటి ఖాళీ ప్రమిదలో ఒత్తి వేయటం మహాపాపట. అందుకనే సాధ్యం త్రివర్తి సంయుక్తం. ముందు ఆజ్యముతో కూడినది దీపం. అందులో ఇంధనం ఉండాలి. ఇంధనం లేకుండా పొరపాటును కూడా వేయకూడదు. ఇది కొన్ని నియమాలు, మంత్రశాస్త్ర నియమాలు. అందుకని ఈయన ముందు నీళ్లు పోసాడు, ఒత్తేసాడు, దీపం వెలిగించాడు. మళ్ళీ అగ్గిపెట్టితో దీపం వెలిగించకూడదని ఈ మధ్యన ఎవడో చెప్పాట. నీకేమైనా పురాణంలో అగ్గిపెట్టిందా? అగ్గిపెట్టినా దీపారాధనన్న కుర్యాత్ అని ఏ మంత్రశాస్త్రంలో ఉండదు. నిశ్చింతగా వెలిగించండి, శుభ్రంగా వెలిగించండి, ఏం పర్వాలేదు. ఆ రోజుల్లో ఆయనకున్న అగ్గిపెట్టేదో ఉంది, దాంతో దీపం వెలిగించాడు. దీపం వెలిగింది. వెలిగాక చూసేట ఆయన. అందులో ఏముంది? నూనె లేదు, నీళ్లు ఉన్నాయి. ఆశ్చర్యపోయాయినా, నీళ్లు పోస్తే దీపం వెలిగిందా? ఇదేదో చిత్రం అనుకుని మర్నాడు కూడా మళ్ళీ నీళ్లే పోసి ఒత్తేసి దీపం వెలిగించాడు. మర్నాడు కూడా దీపం వెలిగింది. శివా, నువ్వు ఎంత గొప్పవాడివి, నాకు ఇంత శక్తి ఇచ్చావా? నీళ్లు పోస్తే కూడా అందులో ఒత్తి వేస్తే వెలుగుతుంది. ఇంతకాలం నూనెతో మాత్రమే దీపారాధన చేయొచ్చు అనుకున్నాను, కానీ నీళ్లతో దీపారాధన చేయొచ్చు అని తెలిసింది అనుకుని రోజు నీళ్లతో దీపారాధన చేసేవాడు. ఇది జనాలకు తెలిసిందండోయ్. ఈయనకి మహామహిమ ఉందని మెచ్చుకుని ఇంకా జనం రావడం మొదలెట్టారు. ఓ, అన్నదానం పెరిగిపోయింది, సత్రం పెరిగిపోయింది, డొనేషన్లు పెరిగాయి. దీంతో పాటు ఇంకో ఇబ్బంది వచ్చింది. ఉచితంగా అన్నం పెడుతున్నాడు అయినా. దాంతో ఆ చుట్టుపక్కల వ్యసన పరులు అంతా రావడం మొదలెట్టారట. తాగుబోతులు, జోదగాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ జోదగాళ్ళు వచ్చి ఇక్కడ అన్నం తినడం, అడవిలో పక్కన ఓ గుడిసేసుకుని జోదశాల స్థాపించి జోదం ఆడుకోవడం మొదలెట్టారు. ఇది అర్చకుడికి తెలిసింది. నేను అన్నదానం చేసేది ఇలాంటి భక్తులకి, దీక్షాపురులకు కానీ జోదగాళ్ళకి కాదు, వినోదం ఆడేవాళ్ళకి కాదు. నా అన్నదానం వృధా అయిపోతుంది, జోదగాళ్ళని ప్రోత్సాహపరుస్తోంది. ఇక మీద నేను అన్నదానం చేయడం మానేశానని అన్నదానం దగ్గర ఈ రోజు నుంచి అన్నదానం జరగదని బోర్డు పెట్టేశాడు. పాపం ఉసూరుమని వచ్చిన వాళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఈయన నూనె బదులుగా మళ్ళీ యథాప్రకారంగా నీళ్లు పోసాడు, ఒత్తి వేశాడు, వెలిగించాడు, వెలగలేదు. ఇదేంట్రా దీపం వెలగలేదు అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆ శివలింగంలో వచ్చి శివుడు, నాయనా, ఈ నీళ్లతో దీపం వెలగడానికి కావలసిన శక్తి నీది కాదురా, ఇంతకాలం నువ్వు చేసిన అన్నదాన మహిమరా. ఎంతోమంది భక్తులకు అన్నదానం చేసావు, ఆ అన్నదానం వల్ల దీపం వెలిగింది. అంతేగాని అది నీ శక్తి అనుకుంటావు. ఇవాళ అన్నదానం మానేసావు, అందుకే నీ శక్తి పోయిందనగానే ఈయన తెల్లబోయి, శివ, నువ్వు అన్నది బాగానే ఉంది, నేను అన్నదానం చేసేది పుణ్యాత్ముల కోసం అనుకున్నాను, కానీ పాపాత్ముల్ని, వ్యసన పరుల్ని కూడా ప్రోత్సాహపరుస్తున్నట్టు అవుతుంది కదా, ఈ పాపాత్ముల కోసం ఎందుకు అన్నదానం చేయాలి, నాకు నచ్చలేదన్నట్ట. ఒరే పిచ్చాడా, అన్నిట్లో మంచి చెడ్డ ఉంటాయి. మనం మంచి పనితో పని మొదలెట్టాం, అందులో ఒక్కొక్కడు పాపాత్ములు చేరతారు. ఓ సత్రం పెట్టాం అనుకోండి, సత్రంలో ఎవడో దుర్మార్గుడు కూడా చేరాడని సత్రం మూసేస్తామా? కంట్లో నలగబడితే కన్ను పీక్కుంటామా? అన్నదానం అన్నదానమే. ఒక అడవిలో దిక్కు లేకుండా పడే వాళ్ళకి అన్నం పెట్టడం పుణ్యం. నా మాట వినంటే నువ్వు ఎన్ని చెప్పినా శివ, నాకెందుకో ఈ జోదగాళ్ళని ప్రోత్సహించి అన్నదానం ఇష్టం లేదన్నట్ట. ఏది శివుడితో. కొంతమంది అంతే, దేవుడు చెప్పినా విన్నట్ట. అలాంటి వాడు అయిపోయాడు పాప. అప్పుడు ఆయన నవ్వి, ఓ పని చేద్దాం, ఒక ఏడాది పాటు ఈ శివాలయం మూసేయి, లాకౌట్ ప్రకటించు, సంవత్సరం తర్వాత ఆలయం తెరవబడును అను. దాంతో ఎవరు రారు. ఆలయం మూసి కాలి నడకన కాశీకి వెళ్ళు. నువ్వు వెళ్ళే సమయానికి కాశీరాజు గారి భార్య గర్భవతిగా ఉంటుంది. ఆ కాశీరాజు గారి భార్య ప్రసవించగానే పిల్లవాడు కాసేపు మాట్లాడే శక్తి నేను వాడికి ఇస్తాను, వాడితో మాట్లాడు. ఆ పిల్లవాడితో మాట్లాడాక కూడా అన్నదానం చెయ్యాలనిపించకపోతే నువ్వు ఇంటికి వచ్చేసి శాశ్వతంగా అన్నదానం మాని. పిల్లవాడితో మాట్లాడాక నీ మనస్సు మార్చుకుంటే మళ్ళీ అన్నదానం మొదలెట్టన్నట్ట. ఇదేదో బాగుందనుకున్నాడు ఆయన. హుటాహుటిన తాళం వేసేశాడు. శివాలయం మూసివేయబడినది. ఏడాది తర్వాత సరిగ్గా మళ్ళీ ఇదే నక్షత్రం నాడు పద్మాకర్ గారు వచ్చిన కాళ్ళగడ్డ వచ్చినటువంటి పంచమి, కార్తీక కృష్ణ పంచమి భానువారం నాడు తెరవబడను.
అని మూసేసి వెళ్ళిపోయాడు. భయంకరమైన కేకారణ్యాలలో కాలినడకన ఆయన కాశీకి బయలుదేరాడు. ఆయన ఉన్నది అడవి. కాశీ వెళ్ళే రోజు చాలా అడవులు కదా దారిలో. ఆ రోజుల్లో ఇలాగ జనారణ్యం లేదు, అంతా వనారణ్యమే. కానీ ఆ అడవిలో నడిచాడు. ఒక 10 రోజులు నడిచాక ఆయనకి భయం వేసింది. ఇది ఎక్కడ కర్మరా, శివుడి మాట విని ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టున్నాను. అడవిలో ఏ వేపు చూసినా పులులు, సింహాలు, శరభాలు ఇవే తప్ప ఏం కనపడ్డల్లా, పావులు కనపడుతున్నాయి. పైగా దారిలో తిండి లేదు, అన్నసత్రం లేకపోవడం అంత కష్టం. అప్పుడు అర్థమైంది ఆయనకి, అయ్యో ఇక్కడెక్కడ అన్నం పెట్టేవాడు దిక్కు లేకుండా అయిపోయాడు. ఇటువంటి చోట సత్రం ఉంటే ఎంత బాగుండు. కమ్మగా భోజనం పెట్టేవాడిని, నేను తినేవాడిని. మాయిదారి పులిహార లేదు, దిక్కుమాల పులిహార కొంతమంది నిమ్మకాయ వేసి అవి వేసేస్తారు. దిక్కుమాల దబ్బకాయ నిమ్మకాయతో పులిహార ఏంటి వీడు మొహం తగలయ్యా. నేను అలా వ్యాసుడు అన్నాడు. మంచి చింతపండు పులుసు బాగా కాచి అందులో పోపు బాగా టాపు లేచిపోయేలా పెట్టి అద్భుతమైన పులిహార చేస్తే ఆ రుచి వేరు. ఇంకా పాయసం, చిక్కని పాయసం చేసి భోజనం పెట్టేవాడు ఆయన. 4 లీటర్ల పాలు బాగా మరగబెట్టి, ఎన్ని లీటర్లు, అందులో 1/4 కేజీ బియ్యమే వెయ్యాలి. మళ్ళీ నీళ్లు పోసి వండకూడదు, పాలల్లో ఉడకాలి. 1/2 కేజీ జీడిపప్పు, ఆ మాత్రం కిస్మిస్, యాలకులు ఇవన్నీ వేసి వండితే, పటికి బెల్లం వేసి పాయసం తింటే కైలాసానికి బెత్తడి దూరంలో ఉన్నాం. కొంతమంది పాయసం చేస్తారు, ఇంకు పిల్లలతో పాలు, మిగతావి నీళ్లు, ఇంత బెల్లం మొక్క తగలేసి, ఒక్క జీడిపప్పు ఉండదు. ఇది పాయసమా, తింటే ఆయాసం. అలాంటి కాకుండా మంచి పాయసం అవి పెట్టేవాడు ఆయన. ఇక్కడ అవి లేవు, అసలు ఏ తిండి లేదు. తిండికి లేక చచ్చిపోతానేమో అని కూడా భయపడిపోయాడు పాపం. ఇంతలో అయ్యగారు అని ఒక మాట వినపడింది. ఎక్కడా చూస్తే అక్కడ ఎత్తేను మర్రి చెట్టు మీద ఉన్న మంచి మీద నుంచి ఒక బోయవాడు ఆయన్ని పలకరించాడు. అదో మర్రి. ఆ మర్రి మీద ఓ పెద్ద మంచి ఉన్నది. వెదురు కర్రలతో చక్కగా ఏదో పంటు కట్టినట్టుగా ఓ మంచం తయారు చేసుకున్నట్టుగా ఉన్న ప్రాంతం అన్నమాట. దాని మీద ఓ బోయవాడు, అతని భార్య ఉన్నారు. బోయవాడు అయ్యగారు ఆగండని ఆ చెట్టు వేచి కిందకి దిగాడు. ఇది భయంకరమైన అడవండి, మీరు ఇలా ఆయుధాలు లేకుండా తిరుగుతున్నారు. బోయవాళ్ళమైన మేము కూడా భయపడతాం, పైగా చీకటి పడిపోతుంది ఇప్పుడు. కాబట్టి ఈ రాత్రికి మంచి మీద పడుకోండి. ఈ మంచి మీద 2 కంటే ఎక్కువ ఉండలేము. మా ఆవిడ మీ దగ్గర కాళ్ళ దగ్గర ఉండి మీకు కాళ్ళు ఒత్తుతుంది, మీరు పైన ఉండండి, నేను కింద ఉండి కాపలా కాస్తాను. ఇక మీరు అలిసిపోయారని తెలుస్తోంది, ఆకలికి నకనకలాడిపోతున్నారని కూడా తెలిసింది. నా దగ్గర మంచి సారపప్పు ఉన్నది, ఆ చారపప్పు, పుట్ట తేనె, పళ్ళు ఉన్నాయి, ఇవి మీకు పెడతానని ఆ పప్పు ఇచ్చాడు. పప్పు చాలా కమ్మగా ఉంటుంది, నేను తినలేదు కానీ సారపప్పు చాలా బాగుంటుంది అంటారు. ఆ పప్పు తిన్నట్ట, తేనె తాగాడు. ఆయన ఇచ్చిన మంచి పళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో పళ్ళు చాలా బాగుంటుంది. దుంపలో ఇచ్చాట. ఆ దుంప తినగానే దుంప దిగిపోతున్న ఈయనకి మళ్ళీ కొత్త ఊపిరి వచ్చింది. ఆయన ప్రాణం నిలబెట్టేవరా, అడవిలో ఇంత అన్నం పెట్టేవరా. అన్నం అంటే ఉండిన అన్నం కాదు, ఉడికిన అన్నమే కాక ఆహారం కడుపులోకి వెళ్ళి మన ప్రాణం నిలబెట్టే దేన్నైనా అన్నమే అంటారు. కాబట్టి అన్నం బ్రహ్మేతి విజానాత్ అంటే మనం తినడానికి పనికి వచ్చే ఆహారం అన్నమాట. ఈ ఆహారంతో నా కడుపు నింపావు, ప్రాణం నిలబెట్టావు అని కృతజ్ఞతలు చెప్పుకొని ఆ మర్రి చెట్టు ఎక్కి ఆ మంచి మీద పడుకున్నాడు. అలిసిపోయిన ఆయన పాదాలు వాళ్ళ ఆవిడ ఒత్తుతోంది. అర్ధరాత్రికి గాఢంగా నిద్రపోయాడంట ఆయన. కొంతమంది మధ్యాహ్నం కూడా మంచం మీద పడుకుని నిద్రపోతారు, మనం వెళ్ళి లేపితే కానీ లేవలేరు. అటువంటిది రాత్రిపూట అలిసిపోయిన వాడు నిద్రపోవడం ఆశ్చర్యం ఉంది. నిద్రపోయాడు ఆయన. ఇంతలో బాబోయ్ అని ఏడుపులు వినపడ్డాయి. ఉలిక్కి వెళ్ళి లేచాడు ఆయన. చూస్తే ఈ బోయ స్త్రీ ఏడుస్తోంది. ఏమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యగారు కింద మా ఆయన మీకోసం కాపలా కాశాడు, మేమిద్దరం మంచి మీద ఉండేవాళ్ళం, మీరు వచ్చారు కదా అని మంచి మీకు ఇచ్చి ఆయన కిందకి దిగాడు. ఇంతలో హఠాత్తుగా కురికిపాటు పడుతున్న ఆయన మీద పులి వచ్చి పడింది. పులి మెడ కొరికేసి ఎత్తుకుపోయింది. మా ఆయన చచ్చిపోయాడంటే ఏడ్చింది. పాపత చాలా బాధపడి, అమ్మాయి ఇదంతా నా వల్ల జరిగింది, నేనే రాకుండా ఉంటే మీ ఆయన పైన ఉండేవాడు, బతికేవాడు, చూస్తూ మీ ఆయన్ని పులికి బలి చేశాను అని బాధపడుతుంటే, బాధపడకండి, మా ఆయన పులి ఆయన మెడ కొరికేస్తూ ఉంటే చివరిసారిగా నేను చచ్చిపోతున్నాను ఖాయం, కానీ అయ్యగారిని అడవి దాటించు, అది నీ బాధ్యత అన్నాడు. మా ఆయన మాట నిలబెడతాను, కాబట్టి తెల్లారుగానే మిమ్మల్ని అడవి దాటిస్తానని ఆవిడ ఏడుస్తూ కూడా. దాంతో ఇంత వైధవ్యంలో ఇంత బాధలో కూడా నా కోసం ఎందుకమ్మ రావడం, నువ్వు ఇక్కడే ఉండు అన్నట్ట. లేదండి మా ఆయన మాట వినవలసిందే, లేకపోతే ఆయన తట్టుకోలేడు అన్నది. ఇంకా పూట ఆయన నిద్ర పట్టలేదు. ఎంత దురదృష్టం ఈరోజు అనుకున్నాడు. ప్రొద్దుటే వాళ్ళ ఆవిడ ఒక కత్తి విల్లు అన్నీ పుచ్చుకొని ఇతన్ని కొంత దూరం తీసుకెళ్ళి అడవి దాటించి ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. అయ్యా ఇది అడవి దాటామండి, ఇక్కడ నుంచి అన్ని ఊళ్ళే, మీరు ఊళ్ళలోంచి వెళ్ళండి, అడవుల్లోంచి కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. ఇంక ఈయనకి మనశ్శాంతి లేదులేండి, తన వల్ల కదా ఓ బోయవాడు చచ్చిపోయాడు, ఆ అమ్మాయికి ఎంతో కష్టం కలిగించాను అనుకుని అలాగే అతి కష్టం మీద నడుచుకుంటూ కాశీ వెళ్ళిపోయాడు. మొత్తం మీద 1 నెలలాళ్ళకి కాశీ వెళ్ళాడు. కాశీ మహారాజు గారికి కల్లో కనపడి శివుడు చెప్పాడు ఈయన వస్తున్నాడని. వెంటనే ఆయన స్వాగతం చెప్పి మంచి అద్భుతమైన సూట్ ఇచ్చాడు ఈయనకి. దిక్కుమాలిన లాఠీ కాకుండా కాస్త మంచి లాఠీ ఇచ్చాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఈయన అక్కడికి వెళ్ళిన వేళా విశేషం, కాశీరాజు గారి భార్య గర్భవతి అయిందిట. రాజుగారు ఆనందపడిపోయి 12 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, మాకు పిల్లలు లేరు అనుకున్నాం, మహానుభావ మీరు అడుగు పెట్టారు, మా ఆవిడ గర్భవతి అయింది అని చాలా సంతోషించి పొగిడాడు. ఈయన అక్కడే ఉండిపోయాడు. చెప్పాడుగా శివుడు ఏడాది దాకా ఉండాలని, అక్కడే ఉన్నాడు. క్రమంగా కాశీరాజు గారికి పురాణాలు చెబుతూ ఉండగా వాళ్ళ ఆవిడ ప్రసవ స్థితికి వచ్చింది. కాశీరాజు గారు ఈ పండితుడిని కబురు పెట్టాడు, అర్చక స్వామి వారు మా ఆవిడకి ప్రసవం రాగానే ఆ పిల్లవాడితో మీరు మాట్లాడాలని శివుడు ఆదేశించాడు, శివుడు మీకు కూడా చెప్పాట, మరి
అరగంటలో మా ఆవిడికి పురుడు వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. ఆ రోజుల్లో జ్యోతిష్కులు అంత బాగా చెప్పేవారండి. చెప్పిన టైంకి వచ్చేసేది పురుడు అనమాట. కాబట్టి మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. అన్న ప్రకారంగా వాళ్ళ ఆవిడికి పురుడు వచ్చింది. ఆ పిల్లవాడి దగ్గరికి ఈయన పంపారు శివాజ్ఞ కనుక. ఆ పిల్లవాడు రెండు అయ్యగారు అన్నట్ట. ఈయన మతిపోయి, ఒరే కుర్రాడా నువ్వు పుట్టగానే మాట్లాడుతున్నావు, పైగా అయ్యగారు అని పిలుస్తావు, నేను నీకు తెలుసా అంటే తెలియపోవడం ఏంటండి, ఆ అడవిలో అలిసిపోయి ఆకలితో వచ్చినప్పుడు మీకు చారపప్పు పుట్టతేనే అన్నీ పెట్టిన బోయేవాడిని నేనేనండి అన్నాడు. వీడికి మతిపోయింది. నువ్వా? అవును స్వామి, నేను మహాపాపాలు చేసిన వాడినే, కానీ ఎందుకో మీ మొహం చూడగానే ఆనందం కలిగి మిమ్మల్ని ఆహ్వానించాను. అన్నం పెట్టగానే మీకు ఆ పుణ్యం వల్ల అడవిలో బతికే కిరాత జన్మ నుంచి విముక్తి కలిగింది. పులి రూపంలో శివుడు నన్ను పట్టుకుపోయాడు. చచ్చి చావగానే కైలాసానికి వెళ్ళి మళ్ళీ క్షణాలలో మీరు రాగానే ఈ కాశీరాజు గారి భార్యాగర్భంలో ప్రవేశపెట్టబడ్డాను శివుని చేత. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కాశీరాజు గారి కొడుకుగా పుట్టారు. ఒక్కసారి ఆకలితో ఉన్నవాడికి అడవిలో అన్నం పెట్టిన నేను ఒక కిరాతకుడిని కాశీరాజు గారికి కొడుకుగా పుట్టి కాశీరాజు కాబోతున్నాను, ఇక్కడే మరణించి కైలాసానికి వెళ్ళబోతున్నాను, ఇది అన్నదాన మహిమ అన్నాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఎంత లాభం అర్థమైంది ఇప్పుడు మీకు? అప్పుడు ఈయన ఎంత కష్టంలో కూడా, నాయన నీవు సరే నీ బతుకు బాగుపడింది, మరి మీ ఆవిడ సంగతి ఏమిటన్నాడు. మీ ఆవిడ వైధవ్యంతో ఏడుస్తోందేమో, నీవు అన్నం పెట్టావు, మీ ఆవిడ అందులో పాలు పంచుకుంది, నువ్వు కాశీరాజు గారి కొడుకు అయ్యావు, మరి మీ ఆవిడ సంగతి అంటే అదే చెప్తాను వినండి. మిమ్మల్ని నా ఆజ్ఞాబద్ధురాలై మా ఆవిడ అడవి దాటించింది. అలా అడవి దాటించి మళ్ళీ వెనక్కి వచ్చి నా ఎముకలు ఎక్కడో దొరికితే ఆ ఎముకల్ని చితిలో పేర్చి ఆ చితిలో పడి ఆవిడ కూడా సహగమనం చేసి భస్మం అయిపోయింది. ఆవిడ విదర్భరాజు గారికి కూతురై పుడుతోంది. మరి కొద్ది రోజుల్లో మళ్ళీ నాకు భార్య అవుతుంది. ఈ జన్మలో మళ్ళీ భార్యాభర్తలం అవుతాం. ఈ కాశీని పరిపాలిస్తాం, కాశీలో మరణిస్తాం. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది, ఇది అన్నదాన మహిమ అనగానే పూర్వజన్మజ్ఞానం పోయి కేర్ కేర్ అని ఏడవడం మొదలెట్టాడు. ఇంగ్లీష్లో కేర్ కాదు, కేర్ తీసుకోమనకుండా కేర్ కేర్ అని ఏడవడం మొదలెట్టాడు. ఇంకా పూర్వజన్మజ్ఞానం నశించింది. ఎక్కువసేపు ఉండకూడదండి. మీ పూర్వజన్మ ఏమిటో నాకు తెలుసు, కానీ చెబితే కొంపలు మురిగిపోతాయి. మా పీఠానికి భార్యాభర్తలు వచ్చారు, మేమిద్దరం ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోతామండి అన్నారు. వాళ్ళ పూర్వజన్మ రహస్యం చూస్తే ఆవిడ పూర్వజన్మలో పిల్లి, ఈయన ఎలక. ఆ జన్మలో ఇద్దరు ఏమైంది, శివాలయంలో ప్రదక్షిణ చేశారట. ఈ ఎలక శివాలయంలో ఒక ఒత్తి కరుచుకుంది. ఆ ఒత్తి పట్టుకుని శివుడి చుట్టూ పరిగెత్తింది. పిల్లి దాన్ని పట్టుకోవడానికి వెంటబడింది. శివుడి చుట్టూ అనుకోకుండా ఇద్దరు ప్రదక్షిణ చేశారు. ఇద్దరు ఎలకని తినేసింది పిల్లి. పిల్లి మీదేమో పైనుంచి రాయిబడి అచ్చొచ్చింది. మళ్ళీ ఆ పుణ్యం వల్ల శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మానవులైనా దంపతులైనా పూర్వజన్మ వాసన అవుతుందిగా. అందుకే భర్త ఎప్పుడు కనబడినా మేవ్ మేవ్ అంటుంది వీడు, ఈయనేమో కీ కీ అంటాడు ఈయన. ఇది గొడవ. కాబట్టి భార్యాభర్తలు ఎవరో కొట్టుకుంటే నా దగ్గరికి రండి చెబుతారు. పూర్వజన్మ రహస్యాలు చెబితే కొప్పలు కొల్లేరైపోతాయి కూడా చెప్పట్లేదు. కానీ కొంతమంది దరిద్రం కాకపోతే 50 ఏళ్ళు దాడతాయి, ఇంకా చిన్నపిల్లలు చూసినా కామం పదవి దిక్కుమాల వ్యామోహం. ఒక వయస్సు కలిగినటువంటి పిల్లలు చూస్తే మన పిల్లలు అనిపించాలి. ఎవరిలో అయినా పరమాత్మని చూడాలి. అది పోకుండా ఉందంటే ఆ వాసన ఆ పూర్వజన్మలో ఏ దరిద్రం అజామీయుడు అనమాట వాడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే పూర్వజన్మ వాసనలో తెలియకూడదు. వాడు మామూలుగా యథాప్రకారంగా పిల్లాడైపోయాడు. అర్చకుడికి విషయం అర్థమయ్యింది. వెంటనే శివుడికి నమస్కారం చేసి బయటకు వచ్చి, మహారాజా నేను హుటాహుటిన వెళ్ళిపోతున్నానండి మా ఊరు అన్నట్ట. రాజుగారు ఈయన కోసం మంచి రథం అవి ఏర్పాటు చేశాడు. ఈయన తిరిగి వచ్చి అన్నదాన సత్రము తిరిగి తెరవబడినదని బోర్డు పెట్టి శివుడికి అర్చన చేసి నిరంతరాయంగా అన్నదానం చేశాడు.